వందనాలండి. ఎపిఎస్సి పత్రిక 5వ అధ్యాయాన్ని చదువుకుందాము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధకుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటై ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనముయు నీతియు సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువునకేది ప్రీతికరమైన దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారి ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైన అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లోని లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తుని భయముతో ఒకరినొకడు లోబడి ఉండి. స్త్రీలారా ప్రభువునికి వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగా పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘం క్రీస్తునికి లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మర్యాదను లేక పరిశుద్ధమైనది కానీ నిర్దోషమైనది కానీ మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకును. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను తాను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరము ద్వేషించిన వాడు ఎవడనూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకును. మనం క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును. వారిద్దరిని ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఇన్నట్లు చూచుకొనవలెను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారమైన ప్రభావ, సర్వాంతరమైన తండ్రి, ఈ యొక్క దినం చూడడానికి ప్రభావ మీరు మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ఈ యొక్క సన్నిధిలో నీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ. అయ్యా తండ్రి యొక్క ఎపిఎస్సి పత్రిక ప్రభావ తండ్రి 5వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క వాక్యం ప్రభావ మా హృదయం మీద ఫలించడానికి, వాక్యం క్రియ జరగడానికి సహాయం చేయండి తండ్రి. ఈ వాక్యాన్ని వినే బిడ్డలకి ప్రభా వారి అంతరంగ కోరికలను బహిరంగ కోరికలను తీర్చండి. అయ్యా తండ్రి నాయనా యేసయ్య వారికి కొదవగా ఉన్న ప్రతి అవసరతను మీ నామం పేరిట తీర్చండి ప్రభా. ఈ యొక్క ఆనంద మోసంలో ప్రభా ఆనంద జీవితాన్ని వారికి దయచేయండి ప్రభా. వారి కుటుంబంలో ప్రభా నెమ్మదిని దయచేయండి, శాంతి సమాధానాన్ని దయచేయండి ప్రభా. నీ కొందనాలు అయ్యా తండ్రి నీ కాపుదలు ఎల్లప్పుడూ దయచేయండి ప్రభా. అయ్యా క్రైస్తవులపై జరుగుతున్న దాడులనైనా అయ్యా నాయన దయచేసి నాయన యేసయ్య అయ్యా ఆపివేయండి ప్రభా.
ప్రభా తండ్రి నాయన నాయన వేస్తే మీ కరుణ మీ కృప కాపుదల ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభా. సర్వోన్నతుడైన యేసు నామమును బట్టి నాయన వేస్తే మమ్మల్ని నాయన నిరంతరము నాయన మీ ప్రార్థన చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు అయా. నాయన తండ్రి అని మొర్రపెట్టే ఆత్మని ప్రభా మీరు మాకు ఇచ్చారు ప్రభా. కొండల తట్టు మా కనులు ఎత్తినప్పుడు ప్రభా మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ప్రభా? మీ దగ్గర నుంచే కదా ప్రభా సహాయం. అయ్యా మీరే కదా ప్రభా మమ్మల్ని కాచే దేవుడు కాపాడే దేవుడు ప్రభా. మీరే దాచి కాచి కాపాడండి ప్రభా. మీ సజీవమైన లెక్కలు చాటిన మా ప్రియ బిడ్డలు ప్రభా తండ్రి ఉద్యోగాల నిమిత్తం బయటకు వెళ్తున్నప్పుడు మీ కాపుదల దయచేయండి అయా తండ్రి నాయన. వారికి రాకపోకలందు ప్రభా తండ్రి క్షేమమును అనుగ్రహించండి. వారికి అప్పులు ఉంటే అప్పుల నుంచి విడుదల దయచేయండి. వారికి నేను ఉద్యోగం నాయన ఒకవేళ లేక నెత్తుకుంటుండే ప్రయత్నాల్లో ఉంటే ఆ ఉద్యోగ ప్రయత్నాలని ఫలింపు చేసి నేను వారికి ఉద్యోగాన్ని దయచేయండి. వివాహ దీవెన ఎవరికైనా ఆలస్యమైతే వివాహ దీవెన దయచేయండి. ఎవరికైనా గర్భఫలం లేక నాయన బాధపడుతూ ఉంటే నేను అటు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నన్ను జ్ఞాపకం చేసుకున్నాం నాయన ఎస్ఐయా ప్రభా. రాహేల్ని జ్ఞాపకం చేసుకున్నాం. మానోహ భార్యని జ్ఞాపకం చేసుకున్నాం అయ్యా తండ్రి. ఆ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని నాయనా యేసయ్య గర్భఫల దీవెన వారికి అనుగ్రహించండి. నాయనా యేసయ్య నీకే వందనములు నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. నాయనా యేసయ్య నీకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదు కాబట్టి ప్రభా అయ్యా సమస్తమును చేయగలవని యేసు నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్.